ఆడిట్ వెబ్‌సైట్ మీ చేతికొచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఆఫ్ పేజీ యాక్టివిటీస్ చేయిస్తారు. ఆఫ్ పేజీ యాక్టివిటీస్ చేయాలి అంటే హ్మ్. ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఇస్తారు. మీకు క్రెడెన్షియల్స్ కానీ ఏమి స్టార్టింగ్‌లోనే ఇవ్వరు కొన్ని రోజుల వరకు. కాబట్టి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయమంటే మీరేం చేయాలంటే ఫస్ట్ వెబ్‌సైట్ ఆడిట్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మాక్సిమం. తర్వాత మీరు చేయాల్సుంటది. బట్ ఇప్పుడు మీరు ఆఫ్ పేజీ అంటే దేనికి యూజ్ అవుతుంది ఈ ఆఫ్ పేజీ అంటే మన వెబ్‌సైట్ యొక్క గూగుల్ ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఇప్పటి వరకు మన వెబ్‌సైట్‌ని గూగుల్ వాళ్ళు గైడ్‌లైన్స్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అవి యూజ్ చేసుకొని మనము వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాం. తర్వాత గూగుల్‌లో ర్యాంక్ చేయడానికి వాళ్ళిచ్చిన ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అనేవి ఒక్కటి కాదు. మనకొక 5, 6 ఇంపార్టెంట్ ఉన్నాయి. రిమైనింగ్ ఆహ్, మనం అదే డిపెండ్స్ ఆన్ ద బిజినెస్‌ని బట్టి చేస్తాము. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనకొకటి రిఫరల్ ట్రాఫిక్ తీసుకురావడానికి, రెండోది బ్యాక్ లింక్స్ తీసుకురావడానికి ఉంటుంది. ఇందులో మనం ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌ని నార్మల్‌గా అయితే ఈ కేటగరైజేషన్ అయితే ఎవరు చెప్పరు. బట్ నేను ఈజీగా మీకు అర్థం కావడం కోసం ఒక 3 టైప్స్ ఆఫ్ కేటగరీస్ లాగా డివైడ్ చేశామనమాట. అంటే ఒకటేంటి అంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ నుంచి మనం బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకుంటాము. ఈ బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకునేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని అప్రోచ్ అవుతాం. ఒకటేంటి అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లో యాడ్ చేసి అక్కడి నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకునేది ఒక ప్రాసెస్ అనమాట. రెండోది ఏంటి అంటే మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకొని, మనమే కంటెంట్ క్రియేట్ చేసుకొని, మనమే లింకింగ్ చేసుకుంటాము. అది సెకండ్ ప్రాసెస్. ఇంకా థర్డ్ ప్రాసెస్ వచ్చేసి వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌కెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము. మేము మీ సైట్‌కి కంటెంట్ రాస్తాము అని రిక్వెస్ట్ చేసి, కంటెంట్ రాసి మన వెబ్‌సైట్‌ని వాళ్ళకిస్తాం. మాకు లింక్ ఇవ్వండి అని. అప్పుడు మనము వాళ్ళకి కంటెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి మనకి లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మొత్తం కాకపోతే టోటల్‌గా ఓవరాల్‌గా దీన్ని బ్యాక్ లింక్ బిల్డింగ్ అంటారు. ఈ బ్యాక్ లింక్ బిల్డింగ్‌లో మనకి హై ప్రయారిటీ ఏముంటుందంటే మాక్సిమం అడిగేది గెస్ట్ పోస్టింగ్ అడుగుతారు గానీ, అది ఫ్రీగా మనకి ప్రెజెంట్ చాలా తక్కువ వెబ్‌సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాని గురించి కూడా మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ ఈజీగా ఉన్న కాడ నుంచి మన చేతుల్లో ఏమేమి ఉన్నాయో వాటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మనకు డైరెక్ట్‌గా కనిపించవు. మనము డైరెక్ట్‌గా టూల్‌లో చూస్తే మాత్రమే మన వెబ్‌సైట్‌కి ఎన్ని లింక్స్ లింక్ అయినాయి అనేది తెలుస్తుంది. ఈ బ్యాక్ లింక్స్ ఇలా లింక్ అవ్వడం వల్ల గూగుల్ అల్గారిథంకి ఏం తెలుస్తుంది అంటే ఈ సైట్‌కి చాలా సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ సైట్ వచ్చేసి కొంచెం ట్రస్టబుల్ అని చెప్పి మన వెబ్‌సైట్‌కి హై ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తదనమాట. అంటే గూగుల్ వాళ్ళు ఇస్తారు. క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఏ వెబ్‌సైట్‌కి ఎక్కువుంటే, ఆ వెబ్‌సైట్‌కి హై డొమైన్ అథారిటీ వస్తుంది. ఆ డొమైన్ అథారిటీని బేస్ చేసుకొని గూగుల్‌లో ర్యాంకింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుందనమాట. అలా గూగుల్ అల్గారిథం డిజైన్ చేయబడింది కాబట్టి, దానికి తగ్గట్టుగా మనం ఫాలో అవుతుంటే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్ కూడా గూగుల్‌లో ర్యాంకింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ ఏమొస్తుంది అంటే లైక్ మనము అండ్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మేజర్‌గా బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి, సెకండరీ ఆర్గానిక్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు యూజెస్ ఏంటి అంటే లైక్ మన వెబ్‌సైట్ డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఈ డొమైన్ అథారిటీ పెరగడం వల్ల మన వెబ్‌సైట్ యొక్క ఎస్‌సిఆర్‌పి ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ రావాల్సింది ఏంటంటే ఎస్‌సిఆర్‌పి ర్యాంకింగ్. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ కంపెనీలో ఒక 5 కీవర్డ్స్ ఇచ్చారు మీకు. ఈ కీవర్డ్స్‌ని 5ని టాప్‌కి తీసుకురమ్మన్నారనుకోండి. అప్పుడు ఏం చేశారంటే, ఆ 5 కీవర్డ్స్‌కి మీరు ఆన్ పేజీ కంటెంట్ రాస్తారు. మొన్న రాసి మనము వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసాం కదా! సేమ్ అలానే కంటెంట్ రాస్తారు. ఆ కంటెంట్ రాసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇమేజ్ డిజైన్ చేసి మొత్తం ఎస్‌సిఓ గైడ్‌లైన్స్ ప్రకారం ఎస్‌ఓ గైడ్‌లైన్స్ ప్రకారము మీరు అంతా కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తారు. తర్వాత ఆఫ్ పేజీ స్టార్ట్ చేస్తారు. ఆఫ్ పేజీ స్టార్ట్ చేసినాక హాఫ్ పేజీ యాక్టివిటీ స్టార్ట్ చేసినాక మీకు
6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. ఇండెక్స్ అవ్వడానికి త్వరగా టైం పట్టొచ్చు కానీ టాప్ పొజిషన్‌కి రావడానికి మాత్రం టైం పడుతుంది. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఒకసారి ఇది స్టార్ట్ చేస్తే స్టాప్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ స్టాప్ చేశారనుకోండి, ర్యాంకింగ్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత మనకి ఏ యాక్టివిటీస్ నడవట్లేదంటే డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ర్యాంకింగ్ తీసుకురావాలంటే చాలా కష్టం. అప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ తీసుకురావాలి. చాలా టైం పడుతుందనమాట. కానీ కొత్త సైట్‌ని చాలా తొందరగా తీసుకురావచ్చు. అట్లా కొత్త కీవర్డ్స్‌ని మనం త్వరగా తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి, ఒకసారి ట్రై చేసినప్పుడు ఆల్మోస్ట్ మన ర్యాంక్ మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు స్టాప్ చేయొద్దు. అది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి. లైక్ ఇది మనకి ఇంట్రడక్షన్. ఈ బ్యాక్‌లింక్స్ ఏంటి? ఎలా క్రియేట్ చేస్తాము? ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ ఉంటాయి. ఒకటి డూ ఫాలో బ్యాక్‌లింక్స్, రెండోది నో ఫాలో బ్యాక్‌లింక్స్. ఈ డూ ఫాలో బ్యాక్‌లింక్స్ వచ్చేసి మనకి లింక్ జ్యూస్ పాస్ చేస్తాయి. అంటే ఈ లింక్ జ్యూస్ అంటే ఏంటంటే వాళ్ళ వెబ్‌సైట్ నుంచి మన వెబ్‌సైట్‌కి సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ అనేది పాస్ చేస్తాయి. నో ఫాలో బ్యాక్‌లింక్స్ ఏంటంటే జస్ట్ ట్రాఫిక్ ఇస్తాయి గానీ, బట్ మనకి లింక్ జ్యూస్ అనేది సపోర్ట్ అనేది ఏమీ రాదు గానీ, జస్ట్ ట్రాఫిక్ పర్పస్ యూజ్ అవుతాయి అంతే. మన వెబ్‌సైట్‌కి ఎక్కువగా డూ ఫాలో బ్యాక్‌లింక్స్ ఉంటేనే, అలాగే హై డొమైన్ అథారిటీ వెబ్‌సైట్స్ నుంచి తీసుకురావాలి. అలాగే కొన్ని గవర్నమెంట్ సైట్స్ నుంచి, ఎడ్యుకేషనల్ సైట్స్ నుంచి, యూనివర్సిటీస్ సైట్స్ నుంచి, ఇలాంటి సైట్స్ నుంచి మనము లైక్ బ్యాక్‌లింక్స్ తెచ్చుకుంటే మనకి డొమైన్ అథారిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫాస్ట్‌గా డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అలాగే మన ఎస్‌సిఆర్‌పి ర్యాంకింగ్ ఎక్కువ కీవర్డ్స్‌కి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మీరు స్టార్టింగ్ కొత్త వెబ్‌సైట్ చేస్తున్నారనుకోండి, మీరు వెంటనే ఒక 100, 200 బ్యాక్‌లింక్స్ తీసుకొచ్చేసారనుకోండి, వెబ్‌సైట్ స్టార్ట్ చేసిన ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లోనే 200, 300 అట్లా కీవర్డ్స్ బ్యాక్‌లింక్స్ తీసుకొచ్చేస్తే ఎక్కువ సబ్మిషన్స్ చేసేసి అది స్పామ్ కింద కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ చాలా తక్కువ రావాలన్నమాట ఫస్ట్‌లో. ఒక 6 మంత్స్ వరకు కూడా మంత్లీ 100, 200 అట్లా అంతకంటే ఎక్కువ తెచ్చుకోకూడదు. ఇంక తర్వాత 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు 300 అబోవ్ తెచ్చుకోవచ్చు. తర్వాత మనం ఇంకా ఎక్కువ అంటే లైక్ 1 ½ ఇయర్ దాటిన కాడ నుంచి మనం ఎన్ని బ్యాక్‌లింక్స్ తీసుకున్నా కూడా మన సైట్‌కి స్పామ్ అనేది ఏమి పెద్దగా కన్సిడర్ చేయరు. బట్ కొత్త సైట్‌కి మాత్రం మనం ఎక్కువ బ్యాక్‌లింక్స్ అనేవి స్టార్టింగ్‌లో తేకూడదు. జస్ట్ స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళాలి అప్ టు 1 ½ ఇయర్ వరకు. తర్వాత ఎన్ని బ్యాక్‌లింక్స్ తెచ్చుకున్నా మన సైట్‌ని స్పామ్ కింద కన్సిడర్ చేయరు. అలాగే కొన్ని స్పామ్ సైట్స్ ఉంటాయి. ఆ స్పామ్ సైట్స్‌ని మనం ఎలా గుర్తించాలి అంటే, మన కేటగరీ కాని సైట్స్‌ని స్పామ్ కిందే కన్సిడర్ చేస్తారు. అలాగే మన రిలేటెడ్ అంటే కేటగరీ కాకుండా లేకపోతే అన్‌రిలేటెడ్ గానీ, లేకపోతే లో డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్ కానీ, లేకపోతే సైట్స్ ఒక రకంగా కంటెంట్ ఇంకొక రకంగా ఇట్లా డిఫరెంట్‌గా ఉండే సైట్స్ నుంచి కానీ, ఇట్లాంటి వాటి నుంచి మనం బ్యాక్‌లింక్స్ అనేది తెచ్చుకోకూడదు. ఈ బ్యాక్‌లింక్స్ మనకి హార్మ్ చేస్తాయి మన వెబ్‌సైట్‌కి. ఇది జస్ట్ బేసిక్ రూల్స్ అనమాట. అది బ్యాక్‌లింక్స్ క్రియేట్ జేయడానికి. కానీ ఓన్లీ బ్యాక్‌లింక్ బిల్డింగ్ జాబ్స్ కూడా ఉంటాయనమాట. కొంతమంది వాళ్ళ సైట్స్‌కి బ్యాక్‌లింక్స్ బిల్డ్ జేయడానికి కూడా హైర్ చేసుకుంటారు. ఇంటర్న్‌షిప్స్ కానీ, లేకపోతే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని, లేకపోతే 1 ఇయర్ బిలో ఉన్న వాళ్ళని ఓన్లీ బ్యాక్‌లింక్స్ క్రియేట్ జేయడానికి తీసుకుంటారు. అట్లా కూడా జాబ్స్ ఉంటాయి. ఇంకా అదేంటంటే కంప్లీట్ ఆఫ్ పేజ్ యాక్టివిటీసే చేయాలన్నమాట. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో బ్యాక్ లింక్ బిల్డ్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి డైరెక్టరీస్, 2 సోషల్ బుక్ మార్కింగ్, మూడోదొచ్చేసి క్లాసిఫైర్స్, పీపీటీ సబ్మిషన్స్, పీడీఎఫ్ సబ్మిషన్స్, ఇమేజ్ షేరింగ్, వీడియో షేరింగ్, ఆహ్, లైక్ వెబ్ 2.0, బ్లాగ్ కామెంటింగ్, గెస్ట్ పోస్టింగ్, ప్రెస్ రిలీజెస్, ఫోరమ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ అయితే మనకున్నాయి. ఇందులో మేజర్‌గా మనం అందరము యూజ్ చేసేయి, ఈజీగా యూజ్ చేసుకునేవి స్టార్టింగ్‌లో చూద్దాము. ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. ఇది ఈజీగా ఉంటది. ఎవరైనా చేయొచ్చు.
ఇప్పుడు మీరు వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్‌ని యూజ్ చేసుకొని ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వర్క్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆల్ ఓవర్‌గా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ బిజినెస్ సైట్ వచ్చినా, ఏ కంట్రీ వెబ్‌సైట్‌కైనా గూడా ఏ డైరెక్టరీస్ యూజ్ చేయొచ్చు. కొంతమంది పర్టిక్యులర్‌గా వాళ్ళ కంట్రీ రిలేటెడ్‌గానే అడుగుతారు. అలాంటప్పుడు వాటిని మీరు చూసుకోవచ్చు కానీ బట్ డైరెక్టరీస్‌కి యూనివర్సల్‌గా సపోర్ట్ ఉంటది గానీ, బట్ పర్టిక్యులర్‌గా ఈ కంట్రీవే చేయాలని ఏం లేదు. చూద్దాం ఇందులో ఎన్నున్నాయో, లేకపోతే గూగుల్‌లోకెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ కొన్ని డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఫ్రెషర్స్‌గా మీకు ఏ సైట్స్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ఫస్ట్ బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ యూఆర్ఎల్‌లో అయితే డైరెక్టరీ అని ఉంటదో అలాంటి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేకపోతే ఇట్లా ఏదన్నా లేకుండా ఇట్లా ఉందనుకోండి, దీనికి ఇచ్చారనుకోండి, ఇది మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు 100% ఇది డైరెక్టరీ అనేది కూడా మనము ఫైండ్ ఔట్ చేయలేము. కొన్ని వేరే సైట్స్ మనకి టైం వేస్ట్ అవుతది. కాబట్టి టైం వేస్ట్ కాకుండా మనం ఫాస్ట్‌గా వర్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యూఆర్ఎల్‌లో డైరెక్టరీ అని ఉన్న వాటికి హై ప్రయారిటీ ఇవ్వండి. లింక్ డైరెక్టరీ లిస్టింగ్ ఆర్గాన్ ఉంది కదా! ఇది ఒకసారి చూద్దాం. ఇది డూ ఫాలో లింక్ ఇస్తుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్నేంటంటే డొమైన్ అథారిటీ కూడా చెక్ జేసుకోవాలి. స్పామ్ స్కోర్ చెక్ జేసుకోవాలి. డొమైన్ అథారిటీ అబోవ్ 40, 45 ఉంటే మనకి ప్లస్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డొమైన్ అథారిటీ తక్కువ ఉన్న సైట్స్ 100 తీసుకున్నా మనకి మన డొమైన్ అథారిటీ ఒక పాయింట్ కూడా పెరగదు. అదే డొమైన్ అథారిటీని అబోవ్ 60, 70 అట్లా 80, 90 అట్లా ఉన్నవి తీసుకుంటే మన డొమైన్ అథారిటీ అనేది ఒక 10 సైట్స్ యాడ్ చేసినా కూడా మనకు ఒక 1 పాయింట్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకోసం అని చెప్పి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్‌కే హై ప్రయారిటీ ఇవ్వాలి. అలాంటివి తక్కువ చేసినా కూడా మనకి రిజల్ట్ అనేది బాగొస్తది. డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్. ఇక్కడొచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా! దీని యొక్క డొమైన్ అథారిటీ ఎంతుంది, స్పామ్ స్కోర్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఎలా అంటే కాకపోతే ఇదేంటంటే ఒక్క సైట్‌కే ఇస్తుంది. ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు డొమైన్ అథారిటీ మౌస్ టూల్ ఉంది కదా! మనం చెప్పిన టూలు. దీన్ని డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. మీకు కొన్ని లింక్స్ పెడతాను. అందులో కూడా చెక్ చేయండి. ఏ సైట్ మీకు ఇస్తే ఆ సైట్‌లో కానీ అట్‌లీస్ట్ ఒక 5 సైట్స్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దీనికి డొమైన్ అథారిటీ చాలా తక్కువుంది. స్పామ్ స్కోర్ 4 ఉంది. స్పామ్ స్కోర్ వచ్చేసి బిలో 15 ఉన్న సైట్స్ తీసుకోండి. అలాగే డొమైన్ అథారిటీ అనేది అబోవ్ 35 ఉన్నవి తీసుకోండి. ఇగో ఇక్కడొచ్చేసి ఇక్కడ ఒక డైరెక్టరీ చూపిస్తుంది. పేజీ అథారిటీ ఉంది కానీ డొమైన్ అథారిటీ లేదు. మై వెబ్ చెక్‌లో చేయడానికి లేదా? మై వెబ్ చెక్‌లో దొరకవండి. మై వెబ్ చెక్‌లో డొమైన్ అథారిటీ చూపించదు. ఇంకొక సైట్ కూడా ఉంది డొమైన్ అథారిటీ చెక్కర్ అని. ఇది మోజ్ ఇంకొకటి ఉంది. ఇంకా కొన్ని ఫ్రీగా ఉన్నాయి. వాటిలో కూడా
కొన్ని సైట్స్ ఇవంటే కొంచెం ట్రస్టెడ్ సైట్స్ అనుకోండి ప్రాపర్‌గా ఇస్తాయి. ఇక్కడొచ్చేసి డొమైన్ అథారిటీ 15 ఉంది. బట్ ఇక్కడ ఉంది. బట్ ఇది చూపిస్తున్నాను. ఇట్లా చెక్ చేసుకొని డొమైన్ అథారిటీ 35 అబోవ్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. బట్ ప్రస్తుతానికైతే నేను ఊరికే ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇందులో కూడా మనకి లింకింగ్ డైరెక్టరీస్ వచ్చేసి మనకి కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి. ఏ వెబ్‌సైట్ అయితే మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తుందో దాన్ని మాత్రమే యూజ్ చేయాలి. మనం పెయిడ్‌గా బ్యాక్ లింక్స్ తీసుకున్నాము అంటే, పెయిడ్ బ్యాక్ లింక్స్ అనేవి మనకి స్పామ్ కింద కన్సిడర్ చేస్తది. పెయిడ్ లింక్స్ అనేవి అసలు తీసుకోకూడదు. కానీ ఒకవేళ వీళ్ళు ఇచ్చినా కూడా ఒక్కొక్క లింక్ వచ్చేసి డాలర్స్ ఉంటది. లైక్ $20, $15 ఇలా ఉంటది. బట్ ఒక్క లింక్ వల్ల మనకు వెబ్‌సైట్‌కి వచ్చే వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. 0.001 అట్లా ఉంటది. కాబట్టి ఎవరు బ్యాక్ లింక్స్ అనేది బై చేయరు. అందరూ న్యాచురల్‌గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. ఎంత పెద్ద వెబ్‌సైట్ అయినా సరే. ఇప్పుడు మనము కొన్ని డైరెక్టరీ సైట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. 2 డైరెక్టరీ సైట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి ఈ వెబ్‌సైట్స్‌లో అప్లై చేయాలన్నమాట. ఎలా అప్లై చేస్తామంటే నిన్న కొత్తగా ఒక బ్లాగ్ అనేది యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ మీది ఆహ్, నిన్న క్లాస్‌లో సెలెక్ట్ చేసుకున్న దీనికి మనం హాఫ్ పేజీ వర్క్ చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను పోస్ట్ పెట్టాం కదా! అవునండి. హాఫ్ పేజ్ వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తది. లేకపోతే రాదు. ఇక్కడ ఇది కాపీ చేసుకొని మీరు నోట్‌ప్యాడ్‌లో పెట్టుకోండి ఈజీగా ఉండడం కోసం. ఇక్కడ నోట్‌ప్యాడ్ తీసుకున్నారు కదా! యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లింక్ మీరు తీసుకున్నది ఉంది కదా! తర్వాత దీని టైటిల్, డిస్క్రిప్షన్ కాపీ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి వ్యూ సోర్స్ నుంచి తీసుకుంటాము. లైక్ కంట్రోల్ యూ ఆర్ ఇక్కడ ఇదే పేజీ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజీ మీద గ్రోత్ హ్యాకింగ్ మార్కెటింగ్ ఉంది కదా! దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ అని ఉంది కదా! ఇక్కడన్నా క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్‌గా కంట్రోల్ యూ అన్న ప్రెస్ చేయండి. ఆ వెబ్ పేజ్ మీద క్లిక్ చేసి మీకు ఈ సోర్స్ కోడ్ వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసే టైటిల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా టైటిల్. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించలేదనుకోండి కంట్రోల్ ఎఫ్ ఫైండ్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి టైటిల్. టైటిల్ అంటే మనకి ఇక్కడ టైటిల్ కిందనే మనకి డిస్క్రిప్షన్ ఉంటది. ఒకవేళ కనిపించకపోతే డిస్క్రిప్షన్ అని కూడా సెర్చ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ వచ్చేస్తది. ఇక్కడ మనకి టైటిల్ తీసుకున్నాము, డిస్క్రిప్షన్ తీసుకున్నాం. బట్ గూగుల్‌కి కీవర్డ్స్ అవసరం లేదు కానీ ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌కి కీవర్డ్స్ అనేది అవసరం ఉంటది. కాబట్టి ఇందులో నుంచి మీరు కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా! ఈ కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ కామా ఇంకొక కీవర్డ్. తర్వాత ఎస్ఈఓ అనేది ఒక కీవర్డ్. కంటెంట్ మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్.
ఇట్లా ఒక 3-5 కీవర్డ్స్ తీసుకోండి. అవసరం లేదు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనం ఇక్కడ 3 కీవర్డ్స్ తీసుకున్నాం. ఇందులో నుంచే ఏ కంపెనీ అయినా, ఏ వెబ్‌సైట్‌లో అయినా మీరు ఇలానే ఫాలో అవ్వాలి. ఇది టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్. దాంట్లోనే ఆ కంటెంట్‌లో నుంచే కీవర్డ్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇందులో నుంచి మీకు కీవర్డ్స్ రాకపోతే మీకు ఇప్పుడు ఈజీ యాక్సెస్ చాట్‌జీపీటీ ఉంది కాబట్టి ఈ కంటెంట్ అక్కడ పేస్ట్ చేసి గివ్ మీ కీవర్డ్స్ అంటే ఒక 3-5 కీవర్డ్స్ అంటే ఇచ్చేస్తది కూడా. బట్ ఇందులో నుంచే మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ డైరెక్టరీ సైట్స్‌లోకెళ్ళేసి మనకి ఇక్కడ మెనూ బార్‌లో సబ్మిట్ ఎ సైట్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని గైడ్‌లైన్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇది ఒక్కొక్క వెబ్‌సైట్ ఒక్కొక్క ఫార్మాట్‌లో ఉంటది. బట్ ఏ ఫార్మాట్‌లో ఉన్నా అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాదు. ఇక్కడ ఫస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ వెబ్‌సైట్ నేము డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇవ్వచ్చు. లేకపోతే మన కంపెనీ పేరైనా ఇవ్వచ్చు. ప్రిఫర్డ్ కేటగిరీ ఏ కేటగిరీ అంటే లైక్ సబ్మిటర్ నేమ్ అని ఉంది. మన పేరు మీ పేరైనా ఇవ్వచ్చు. లేకపోతే కంపెనీ వాళ్ళు ఎవరైనా పేరు ఇవ్వచ్చు. దానికి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ వర్క్ కోసం ఏ జీమెయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ జీమెయిల్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూసేసి ఫీచర్డ్ లింక్ అని ఉంది. ఈ ఫీచర్డ్ లింక్ ప్లస్ $3 అనమాట. ఒక్క లింక్కి $3 అని ఉంది. బట్ ఇది మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇక్కడ రెగ్యులర్ లింక్ ఫ్రీ అని ఉంటుంది. ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే రెగ్యులర్ లింక్ ఫ్రీ ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ వేరే ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి మనకి క్యాప్చర్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి సబ్మిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సబ్మిట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇది మీకు ఎందుకంటే ఇవాళ చేసిన వర్క్ రేపు మీకు కనపడదు. మీరు ఈరోజు వర్క్ స్టార్ట్ చేసి లింక్ క్రియేట్ చేస్తే ఈ లింక్ మీకు అప్రూవల్ రావడానికి మేబీ 1 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఈ మధ్యలో ఎప్పుడైనా పట్టొచ్చు. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కసారి మీకు ఈ అప్రూవల్ అనేది మరి క్లయింట్స్ కి మన రిజల్ట్ ఎట్లా తెలుస్తుంది? మనం అదే క్లయింట్స్ అవును మన టూల్లో వేసి ఎన్ని బ్యాక్ లింక్స్ యాడ్ అయినాయి అని చెప్పి అకౌంట్ చూపిస్తాం ఆయనకి. డొమైన్ అథారిటీ ఎంత ఇంక్రీజ్ అయిందో చూపిస్తాం. ఫస్ట్ డే మనకి ఇచ్చినప్పుడు ఎంత ఉందో మనం ఆడిట్ చేసి అంత పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ మనం రిపోర్ట్ పంపించేటప్పుడు మనం ఈ రోజు మీ చేతికి వచ్చినప్పుడు మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ 7 ఉంది. ఈ మంత్ ఎండింగ్ అయిపోయేసరికి మీరు దాన్ని 8 చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు వెబ్సైట్కి వచ్చిన బ్యాక్ లింక్స్ వచ్చేసి ఒక 1500 ఎంతో ఉన్నాయి. మీరు ఈ మంత్ అయిపోయేసరికి ఇంకో 500 బ్యాక్ లింక్స్ ఎక్స్ట్రా చేసి చూపించాలన్నమాట. అంటే రిజల్ట్ మనం 1 మంత్ పడుతుందా అలా చూపించడానికి? పడుతుంది. ఎంత కొంత ఇంక్రిమెంట్ అనేది చూపించారు ఆయన మాకు. అది 1 మంత్. అదిగో ప్రతి దాంట్లోనూ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి. మన వెబ్సైట్కి విజిటర్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూస్తాం కదా. సెర్చ్ కన్సోల్ కదా సారీ గూగుల్ అనలిటిక్స్లో చూస్తాము. ఈ లాస్ట్ మంత్లో తక్కువ ఉన్నారు. ఈ మంత్ విజిటర్స్ పెరిగారు. ఆ రిపోర్ట్స్ తీసి పంపిస్తాము. అప్పుడు లాస్ట్ మంత్లో 500 మెంబర్స్ విజిటర్స్ వచ్చారు. ఇప్పుడు వచ్చేసేసరికి మనకి 1000 మెంబర్స్ విజిటర్స్ వచ్చారంటే 500 మెంబర్స్ మనకి పెరిగారు అనేది మనం వర్క్ చేసిన రిజల్ట్ ప్రూఫ్ అనమాట. కొన్నిసార్లు మనకి వెంటనే రిజల్ట్ కూడా రాకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సబ్మిట్ చేసిన ప్రతి లింక్ని సేవ్ చేసి పెట్టుకుంటాం. దీన్ని ఎక్సెల్ షీట్ ఇప్పుడు నిన్న మీకు గూగుల్ షీట్ చెప్పాను కదా. గూగుల్ షీట్లో
ఇక్కడ డేట్ వేయండి ఫస్ట్. గూగుల్ షీట్లో ఫస్ట్ డేట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీ సబ్మిషన్స్, మన వెబ్సైట్ లింక్, వెబ్సైట్ లింక్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఇట్లా మీరు వేసుకుంటారు. ఈ రోజు డేట్ వేసారు 18. ఇవాళ సబ్మిట్ చేసిన డైరెక్టరీ సైట్ ఇది. ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ వచ్చింది కదా, సబ్మిషన్ అయిపోయినాక ఎండింగ్ పేజ్ ఇది. పైన లింక్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాము. అండ్ మన వెబ్సైట్ లింక్, ఏ లింక్ సబ్మిట్ చేసాము, ఇవాళ సబ్మిట్ చేసిన లింక్ ఇది. ఇది ఎప్పుడు కొత్త సైట్స్ వెతుక్కుంటూనే ఉండాలా, చేస్తూనే ఉండాలి. ఎప్పుడు న్యూ సైట్స్ వస్తుంటే ఓల్డ్ సైట్స్ పోతూనే ఉంటాయి. మనం సబ్మిట్ చేసిన మెయిల్ ఐడి ఇది. దీనికి ఏం పాస్వర్డ్ లేదు కాబట్టి ఇవ్వట్లేదు. ఏదైనా పాస్వర్డ్స్ ఇస్తే అప్పుడు ఇక్కడ పాస్వర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ నోట్ చేసుకోవాలి. మీకు ఉన్న రిపోర్ట్ ఈ రోజు ఎంత చేశారు అంటే లాస్ట్కి ఈరోజు ఒక 10 వాళ్ళకి కూడా డ్రాయర్ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు వచ్చి నేను 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేశాను. అలాగే ఒక 5 సోషల్ బుక్ మార్కింగ్స్ చేశాను. ఒక 5 వెబ్ 2.0 సైట్స్ చేశాను. ఒక పీపీటీ క్రియేట్ చేశాను. అండ్ ఒక 5 to 6 పీపీటీ సబ్మిషన్ సైట్స్లో చేశాను. ఒక ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ చేశాను. ఒక 6 or 10 ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్లో సబ్మిట్ చేశాను. ఇట్లా ఈ మొత్తం లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఈవినింగ్కి ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్ ఈ రోజు పొద్దున్న నుంచి మీరు ఏమేమి వర్క్ చేశారో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని చేశాను, ఏది చేసింది ప్రూఫ్ చూపించమన్నారు అనుకోండి, ఊరక నెంబర్ పెట్టకుండా అప్పుడు మీరు ఇవన్నీ కూడా ఈ షీట్ అట్లా లైక్ గూగుల్ షీట్ ఉంటుంది కదా, షీట్ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి చెక్ చేసుకుంటారు ఓకే వీళ్ళు చేశారా లేదా అనేది ఫైనల్గా. ఇది మీ వర్క్ కంప్లీట్గా. లైక్ ఆ షీట్లో ఏంటంటే ఇక్కడ కింద నేమ్ రాసుకోండి, రీనేమ్ డైరెక్టరీస్ అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్. ఇట్లా ఈ కూడా ఫస్ట్ ఒక డైరెక్టరీ అయిపోయింది కదా, సెకండ్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో ఎలా ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ ఒకసారి డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇక్కడ కేటగిరీ వీళ్ళు డైరెక్టరీలో యాడ్ చేసి మనకి ఎట్లా హెల్ప్ చేస్తారు? వీళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. మన వెబ్సైట్ వెళ్తే ఇక్కడ నుంచి మనకు లింక్ వస్తుంది. అది ఇందాక చెప్పారు కదా, ఏంటి అంటే అట్లాగా వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా కూడా మనం చేయొచ్చా? ఇది వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా మన వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ వీళ్ళ వెబ్సైట్ లో వేసేస్తే డైరెక్ట్ గా మనకి లింక్ సపోర్ట్ వచ్చేస్తుంది వీళ్ళకి, వీళ్ళ దగ్గర నుంచి. మనమేమి కాంటాక్ట్ అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే పెయిడ్ అనుకోండి ఇమీడియట్ గా ఇస్తారు, ఫ్రీ అనుకోండి 6 months టైం పడుతుంది, 1 year టైం పడుతుంది, తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అనమాట. కంటిన్యూగా ఫ్రీది కాబట్టి వర్క్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ ఉన్నాయి. మన దాంట్లో కూడా ఎవరైనా మన దాంట్లో పెట్టుకోవడం లేదండి, మన బిజినెస్ సైట్, బిజినెస్ సైట్లకి ఈ ఆప్షన్ ఉండదు. వీళ్ళు కంప్లీట్గా వీటి కోసమనే క్రియేట్ చేసి వదిలేస్తారు ఈ వెబ్సైట్స్ని. వీళ్ళకి ఏంటంటే యాడ్స్ వస్తాయి కాబట్టి యాడ్స్ నుంచి అమౌంట్ వస్తుంది.
ఈ డైరెక్టరీస్ కోసం అనేసి క్రియేట్ చేసి ఉంటాయి ఇవి కంప్లీట్‌గా. ఇక్కడొచ్చేసి మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు మనకిక్కడ యాడ్ యూఆర్ఎల్ అని కనపడుతుంది. ఇందాక కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. కేటగిరీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ యూఆర్ఎల్. ఇప్పుడు మనం యూఆర్ఎల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాపీ మన యూఆర్ఎల్. కొన్ని ఏంటంటే మెయిన్ డొమైనే తీసుకుంటాయి, ఇట్లా పేజెస్ తీసుకోవు, అలాంటివి వదిలేసేయాలి. నెక్స్ట్ కొన్ని ఏమో ఒక్కసారే తీసుకుంటాయి, మళ్ళీ మళ్ళీ తీసుకోవు, అలాంటివి వదిలేసేయాలి. ఏవైతే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నాయో వాటికి రిమైనింగ్ వెబ్ పేజెస్ని సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైటిల్, ఫస్ట్ యూఆర్ఎల్ కింద ఈమెయిల్ ఐడి అడిగాడు, నెక్స్ట్ టైటిల్. బట్ ప్రాసెస్ మాత్రం ఈ డైరెక్టరీస్ అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి, బట్ వెబ్సైట్స్ స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రీ రివ్యూ అన్నాడు. 30 days to 60 days పడుతుంది అసలు మన రివ్యూ చేయడానికి, లింక్ ఇవ్వడానికి. నాట్ ఇన్క్లూడ్, నాట్ గ్యారంటీ అంటే వీళ్ళు గ్యారంటీకి ఇస్తారని గ్యారంటీ లేదు అని 1 month నుంచి పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రీ అన్నాడు. రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే మన లింక్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ లింక్ మనం తీసుకుంటాం. ఒకవేళ మన లింక్ వాళ్ళకి ఇచ్చామనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది. మనది బిజినెస్ సైట్, డైరెక్టరీ సైట్ కాదు కాబట్టి వాళ్ళకి మనం లింక్ ఇవ్వకూడదు. అందుకోసం అనేసి మనం ఈ రెసిప్రోకల్ అనేది అసలు టచ్ చేయము, అలాగే పెయిడ్ అనేది టచ్ చేయము. ఓన్లీ ఫ్రీ, రెగ్యులర్ అనమాట, అంతే. ఈ ఫ్రీది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. ఈ కీవర్డ్ ఆప్షన్స్లో మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఈ కీవర్డ్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత కొన్నేమో మనకు మెయిల్కి వస్తాయి. మెయిల్కి వచ్చిన తర్వాత మనము మళ్ళీ అప్రూవల్ ఇవ్వాలంట. అప్రూవల్ ఇస్తే అప్పుడు యాక్టివ్, అప్పుడు సబ్మిట్ అవుతుంది, లేకపోతే అవ్వవు. వర్క్ అయిపోగానే మనం మళ్ళీ జీమెయిల్లోకి వెళ్ళేసి అక్కడ ఏమేమి వచ్చినాయో చూసుకొని అక్కడ అప్రూవల్ ఇవ్వాలి అనమాట. ఇక్కడ వచ్చేసి యూ కెన్ సబ్మిటెడ్ యువర్ సైట్ అనేసి వచ్చింది కదా, అప్పుడు ఇది కాపీ చేసుకొని సక్సెస్ అని వచ్చింది. ఈ లింక్ కాపీ చేసుకొని మళ్ళీ ఇట్లా యాడ్ చేసుకుంటారు. లైక్ ఇది ఇక్కడ రాలేదు, లైక్ ఇట్లా లింక్ వస్తుంది. బట్ ఇది ఈమెయిల్ ఐడి సేమ్ కాబట్టి ఈమెయిల్ ఐడి అన్నిటికీ అదే వస్తుంది. రేపు మళ్ళీ వర్క్ చేశారనుకోండి, రేపు ఇక్కడ రేపటి డేట్ వేసుకొని 19/5 యాడ్ చేసుకొని రేపు ఎన్ని వెబ్సైట్స్లో యాడ్ చేశారో అన్నీ. మళ్ళీ ఎల్లుండి ఇంకొక లింక్ తీసుకోవాలి. ఇక్కడ అంటే ఈరోజు ఇక్కడ ఒక 5 sites ఈ లింక్ సబ్మిట్ చేశారనుకోండి, రేపు కొత్త డైరెక్టరీస్ తీసుకున్నారనుకోండి అందులో కూడా సేమ్ లింక్ సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే డైరెక్టరీ సైట్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, మన వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త లింక్ తీసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దాంట్లోనే మళ్ళీ రిపీట్గా సబ్మిట్ చేసినా మనకేం యూజ్ ఉండదు. కొత్త డైరెక్టరీస్ అయితేనేమో ఇవాళ వర్క్ చేసిన మన వెబ్సైట్ లింక్ తీసుకోవచ్చు. ఒకవేళ ఓల్డ్ డైరెక్టరీస్లోనే సబ్మిట్ చేద్దాము అన్నారు అనుకోండి, అప్పుడు కొత్త వెబ్సైట్ లింక్ తీసుకోవాలన్నమాట. ఈ రెండిట్లో సబ్మిట్ చేయాలి అంటే నెక్స్ట్ మళ్ళీ మన బ్లాగ్లోకి వెళ్ళేసి ఇంకొక లింక్ తీసుకొని ఇది సబ్మిట్ చేయాలి, కానీ సేమ్ ఇదే సబ్మిట్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొకటి ఈ లింక్ తీసుకొని మళ్ళీ ఇది సబ్మిట్ చేయాలి, సేమ్ డైరెక్టరీస్లో సబ్మిట్ చేసేటప్పుడు. ఇవాళ ఇదే సేమ్ లింక్, సేమ్ డైరెక్టరీస్, రేపు కూడా సేమ్ డైరెక్టరీస్, సేమ్ లింక్ ఇట్లా చేస్తే మళ్ళీ అది స్పామ్ లాగా తీసుకుంటుంది. అట్లా చేయకూడదు. డైరెక్టరీస్ మాత్రం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. కొత్త కొత్త లింక్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటేనే మన వెబ్సైట్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇది ఇప్పుడు పైన మనం కాపీ చేసిన పేస్ట్ చేసిన లింక్ వచ్చేసి సపోర్ట్ లింక్. ఇదా మనం సబ్మిట్ చేసిన వెబ్సైట్ లింక్ ఏది? ఇదా కిందది కింద ఇంకెక్కడ ఉందండి?
అదే అండి. ఇవి మనం సబ్మిట్ చేసిన సైట్స్ అదే అండి. సెకండ్ వన్ కాపీ చేశారు కదా! అదే మనం సబ్మిట్ చేసాం కదా! అది సపోర్ట్ లింక్ వాళ్ళు ఇచ్చిన ఆ! సపోర్ట్ లింక్ కాదు. సక్సెస్ అయిందని చెప్పింది అంటే అందుకే. సబ్మిషన్ సక్సెస్ అయింది. మనకు లింక్ వచ్చిందో లేదో తెలీదు. సబ్మిషన్ సక్సెస్ అని చూపించాడు ఆహా! గానీ, తర్వాత తెలుస్తదా? మనకి ఇంకా ఏ లింక్ వచ్చింది, ఏ లింక్ లేదు అనేది మనము హ్మ్. చూసుకోవడమే. ఏ వెబ్‌సైట్ నుంచి లింక్ వచ్చిందో తెలుసుకోవాలి అంటే మాత్రం అవి కంపల్సరీ ఎక్కడ చెక్ చేసుకుంటారు ఆ పెయిడ్ లింక్స్? టూల్స్ ఊబర్ సజెస్ట్ గానీ, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ ఆ టూల్స్ యూజ్ చేసి చెక్ చేసుకుంటాం. నిన్న చూసాం కదా! మామూలుగా బ్యాక్ లింక్స్ ఎన్నొస్తున్నాయి అని చెప్పి మా లింక్ అన్ని కాకపోతే అది పెయిడ్ కాబట్టి ఒక ఫ్రీ కాబట్టి పెద్దగా చూపించలేదు. ఆ! అది ఇక్కడ వర్క్ చేసి వాటిలో చెక్ చేసుకోవాలి. టూల్స్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా కనపడవు. ఏదో డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్స్ ఇట్లా ఈ టూల్ ఉందనుకోండి. ఈ టూల్ తీసుకొని ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేస్తే అప్పుడు ఎన్ని లింక్స్ వచ్చినాయో కనిపిస్తాయి. వీళ్ళకి ఆ! చూసానులెండి. ఇక్కడ అంటే డిఫరెంట్ ఇక్కడ వస్తే మా చేశారు కదా! స్లో అయింది అగో నెట్ మాట వినపట్టలేదు. నెట్ స్లో అయింది అమ్మా. తెచ్చిపెట్టి ఉన్నామా ఉన్నట్టుగా పెద్దాం పడుకోండు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మన డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది, స్పామ్ స్కోర్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనకి లింక్స్ ఎక్కువ యాడ్ అవుతా ఉన్నాయి అనుకోండి, డొమైన్కి యాడ్ అయితే డొమైన్ అథారిటీ పెరుగుతుంది. మీరు ఓన్లీ హోమ్ పేజ్కి చేస్తే డొమైన్ అథారిటీ పెరుగుతుంది. పేజెస్కి చేస్తే పేజ్ అథారిటీ పెరుగుతుంది. అంటే బ్యాక్ లింక్ చెక్ చేసుకోవాలంటే బ్యాక్ లింక్స్ అథారిటీ వెబ్సైట్ బ్యాక్ లింక్స్ చెక్కర్. ఇక్కడ వెబ్సైట్ ఇది కూడా అథారిటీ చూపిస్తున్నట్టు బ్యాక్ లింక్స్ వస్తాయి రావు ఒకసారి. ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఆర్గానిక్ కీవర్డ్స్, రిఫరింగ్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ నెంబర్ కనపడుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇన్ని చూసారనుకోండి, నెక్స్ట్ మంత్ ఎక్కువ వర్క్ చేసి చెక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, డొమైన్ అథారిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఈ రిపోర్ట్ తీసి మీరు క్లయింట్కి పంపిస్తారు మీరు ఎస్సీఓ వర్క్ చేసిన తర్వాత. ఓకేనా? హలో, వినిపిస్తుందా అండి? చెప్పండి. అదే ఇక్కడ ఈ టూల్స్ లో చూడాల్సిందే మీరు డైరెక్ట్, మీకు వినిపిస్తుంది. ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు. అదే పెయిడ్ టూల్స్ ఉన్నాయి అనుకోండి, ఊబర్ సజెస్ట్ కానీ వీటిల్లో చెక్ చేసుకుంటారు మామూలుగా అయితే. క్లయింట్ ఇస్తే, ఇవ్వకపోతే ఇట్లా ఫ్రీ టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి. బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి అనుకోండి, ఈ లింక్ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి మీరు రిపోర్ట్లో తీసిస్తారు. నెక్స్ట్ మంత్ దీనికన్నా ఇంక్రిమెంట్ ఉండాలన్నమాట. మీరు ఈ వర్క్ చేస్తే ఇంక్రీజ్ అవుతాయి. ఇవి డొమైన్కి కనుక ఈ ఈ హోమ్ పేజ్ అయితే ఉందో ఈ హోమ్ పేజ్కి కనుక మీరు ఎక్కువగా డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ చేశారనుకోండి, డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది. డొమైన్ అథారిటీ పెరిగితే ఆటోమేటిక్గా పేజెస్ కూడా అథారిటీ వస్తుంది. ఓన్లీ హోమ్ పేజ్ డొమైనే కాకుండా పేజెస్కి కూడా చేస్తాం కాబట్టి, పేజెస్కి కూడా రిఫరల్ ట్రాఫిక్ కావాలి కాబట్టి పేజెస్కి చేస్తాం. పేజెస్కి చేసినప్పుడు ఆటోమేటిక్గా పేజ్ అథారిటీ కూడా పెరుగుతుంది. అందుకని మనకి డొమైన్ అథారిటీ 7 ఉన్న పేజ్ అథారిటీ అనేది 19 ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే డొమైన్కి ఓన్లీ రూట్ డొమైన్కి ఏ అయితే లింక్ అవుతాయో వాటినే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు పేజ్ అథారిటీ అంటే రూట్ డొమైన్ ప్లస్ పేజెస్కి యాడ్ చేసినవి, ఇవి మొత్తం క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట.
ఇక్కడ చూసి మీరు క్లయింట్‌కి రిపోర్ట్ ఇవ్వాల్సిందే తప్ప ఇంక మనకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు. మన వెబ్‌సైట్‌లో అసలు కనిపించవు. ఇది డైరెక్టరీ సబ్మిషన్ పార్ట్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి. బట్ వీటికేంటంటే కొంచెం డొమైన్ అథారిటీ చెక్ జేసుకోవాలి. టైం పడతది. అంత ఫాస్ట్‌గా అయితే అవ్వదు. డొమైన్ అథారిటీ చెక్ జేసుకోవాలి. పేజ్ అథారిటీ చెక్ జేసుకోవాలి. అలాగే స్పామ్ స్కోర్ కూడా చెక్ జేసుకోవాలి. డొమైన్ అథారిటీ అనేది మాక్సిమం అబోవ్ 35, 40 ఉన్నవే తీసుకుంటే చాలా బెటర్. అండ్ స్పామ్ స్కోర్ అనేది బిలో 15. ఇవి 2 మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఈ డైరెక్టరీస్ చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్స్. ఈ డైరెక్టరీ సమ్మేషన్ సైట్స్ ఓన్లీ ఫర్ బ్యాక్ లింక్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. వాటి నుంచి రిఫరల్ ట్రాఫిక్ మనకేం రాదు. ఓన్లీ బ్యాక్ లింక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ వచ్చేసరికి మనకి రిఫరల్ ట్రాఫిక్ ప్లస్ బ్యాక్ లింక్స్ 2 వస్తాయి. ఇందులో మనకి కొన్ని మెయిన్ సైట్స్ ఉంటాయి. అవి అన్ని సైట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ సైట్స్ అనేవి కొన్ని కొన్ని రోజులు వర్క్ అవుతుంటాయి, కొన్ని రోజులు ఆగిపోతూ ఉంటాయి. బట్ అది డిపెండ్స్ అనమాట. మన కంట్రీని బట్టి అట్లా మారుతూ ఉంటాయి. కొంతమంది మా కంట్రీ మాకు పర్టికులర్ కంట్రీవే కావాలంటే అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఇక్కడ 450 హై డొమైన్ అథారిటీ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. ఈ లిస్ట్ ఓపెన్ చేసి నెట్ స్లో అవుతుంది అది. పెట్టుకుంటా. ఇక్కడ మనకి కొన్ని సైట్స్ ఇచ్చారు. రేపు పెట్టాలి. రేపు పెట్టాలి. దా. వీటిని కూడా సేమ్ అలాగే కొన్ని మామూలుగా పైన సోషల్ బుక్ మార్కింగ్ ఉన్నవి కొన్ని తీసుకుంటాము విడిగా సెర్చ్ చేసేటప్పుడు. మెయిన్ సైట్స్కి అయితే ఏంటంటే నేను చూపిస్తాను, వాటిని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. ఈ పింట్రెస్ట్ అనేది సోషల్ మీడియా సైట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది అవసరం లేదు. ట్విట్టర్ కూడా అవసరం లేదు. ఈ లింక్ ట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ లింక్ ట్రీ అనేది మనకి మేజర్ సైట్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ వెబ్సైట్కైనా. దీన్ని ఫస్ట్ సైన్ అప్ చేసుకుందాం. డైరెక్టరీ సైట్స్కి మ్యాక్సిమం సైన్ అప్ అవసరం లేదు. డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవడము, అది రెగ్యులర్ విత్ ఫ్రీ లింక్ సెలెక్ట్ చేసుకోవడము, కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవడం, లైక్ యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ యాడ్ చేస్తాం, క్యాప్చర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేస్తాం, అయిపోతుంది. తర్వాత మనం జీమెయిల్లోకి వెళ్ళేసి వెరిఫై చేసుకుంటాం. కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఆ వెరిఫై అయిపోగానే మనకి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అయితే అలా కాదు. ప్రతి సైట్కి లాగిన్ చేయాలి. లాగిన్ చేయకుండా సబ్మిట్ చేయడానికి రాదు. ఒక్కసారి లాగిన్ చేస్తే చాలు. నెక్స్ట్ టైం నుంచి మనకు అంత టైం తీసుకోదు. ఎందుకంటే అదే లాగిన్స్ తోటి మనం లాగిన్ అవుతాం కాబట్టి. ఇప్పుడు నేను ఇది లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాం ఇక్కడ. కంపెనీ పేరు, ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాము. ఇంకా లోగో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం.
ఇట్లా మన పేరు, మన ఈమెయిల్ ఐడి, మనకి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉంటే అవి ఇక్కడ అకౌంట్లో ఏమేమి కావాలో అట్లా ప్రతి సైట్కి అలానే చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవాలి. కొన్నేమో ముందే అడుగుతారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, తర్వాత ఈ కింద ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ సోషల్ మీడియా ఐకాన్స్ కావాలో అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసుకుని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము. లైక్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాము, అండ్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇచ్చాము, యూట్యూబ్ అంటే యూట్యూబ్ యూఆర్ఎల్ యాడ్ చేసాము. ఇట్లా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇక్కడ బట్ లోగో కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది. ఈ యాడ్ ఆప్షన్లో మనము డైరెక్టరీస్ కోసం ఏ లింక్ అయితే తీసుకున్నామో అదే లింక్ సబ్మిట్ చేయొచ్చు. ఈ రోజు తీసుకున్న లింక్ ఈ రోజు అన్నిట్లోని ఇదే యూజ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ లింక్, పేస్ట్ యువర్ లింక్, ఇక్కడ వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ప్లస్ మనకి బ్యాక్ లింక్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. ఇది లింక్ ట్రీకి సంబంధించింది. ఈ సైట్స్ కొంచెము గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటికీ యూజ్ అవుతాయి కాబట్టి వీటి మీద ఏమి టాప్లో డైరెక్టరీస్ అనేది లైక్ సోషల్ బుక్ మార్కింగ్ అనేమి ఉండదు. లింక్ ట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కూప్ ఇట్. వీటికి డొమైన్ అథారిటీ 92 అట్లా ఉంది, వీటికి ఎక్కువ ఉంటాయి హై డొమైన్ అథారిటీ సైట్స్. తర్వాత ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేస్తారు అనమాట. సేమ్ లైక్ డైరెక్టరీస్కి ఎలా యాడ్ చేశారో అలానే. ఇది ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ డైరెక్టరీస్ ప్లేస్లో సోషల్ బుక్ మార్కింగ్ యాడ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది స్కూప్ ఇట్. ఈ స్కూప్ ఇట్ కూడా జస్ట్ లాగిన్ అయ్యి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ అది ప్లాన్ అడుగుతుంది, మీరు ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఓపెన్ కాకపోతే స్క్రీన్ షాట్స్ పెట్టండి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ అర్థం కాకపోతే. లేదు అంటే అంతవరకు కష్టం అనుకుంటే డైరెక్ట్గా ఈ జీమెయిల్ తోటి ఓపెన్ అయిపోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సైన్ ఇన్ జీమెయిల్ అంటే మీరు ఒక ఈ ట్యాబ్లో జీమెయిల్ లాగిన్ అయ్యి ఉన్నారు అనుకోండి, లైక్ ఎట్లా ఇక్కడ డైరెక్ట్ ఈ జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే జీమెయిల్ నుంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట. లైక్ ఇట్లా డైరెక్ట్గా సైన్ అప్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక రీయాక్టివ్ యువర్ అకౌంట్ ఫర్ ఫ్రీ, రీయాక్టివ్ చేసుకున్నాం అంటే మధ్యలో మనం వర్క్ చేయలేదు కదా అందుకని అడుగుతుంది. నో థ్యాంక్స్, ఫ్రీ అకౌంట్. ఏంటిది అర్థం కాకుండా ఇచ్చి.
ఇప్పుడు ఇది మనకి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అడుగుతది. మీరు డీటెయిల్స్ ఇవ్వండి. లేదంటే నెక్స్ట్ వచ్చేసి మీకిట్లా ఆప్షన్ వస్తది. ఒకవేళ ఆప్షన్ రాలేదనుకోండి, మీకు ఇక్కడ ఒక బాక్స్‌లా వస్తది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తది. బట్ ఇక్కడ మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఈ ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసి ఎంటర్ చేయండి ఇది. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం ఇక్కడే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అన్నా కూడా కీవర్డ్స్ అన్నా కూడా ఒకటే. లైక్ మనకి ఇక్కడ ఉన్న కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ ట్యాగ్స్ ఆప్షన్‌లో ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇట్లా సెట్ అవుతాయి. లేకపోతే ఇక్కడ టైప్ చేసామనుకోండి ఇక్కడే మనకి చూపిస్తాయి. ఇట్లా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆటో సజెషన్స్ వచ్చినప్పుడు అందులో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా అంటే ప్రీవియస్ ఇచ్చినవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవ్వగానే ఇంకా స్కూపింగ్ ఇట్ అనేది మనకి వచ్చేస్తుంది. జస్ట్ పబ్లిష్. ఇక్కడే మనం ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా అయిపోతది. ఇక్కడ మనకి స్కూప్ ఇట్ అనేది సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా దీన్నేంటంటే ఇక్కడ మన స్కూప్ ఇట్ టాపిక్ వైస్‌గా గాని లేకపోతే దీని మీద క్లిక్ చేస్తే మనకి లింక్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ వచ్చింది కదా! ఈ యూఆర్ఎల్ అయినా కాపీ చేసుకోవచ్చు. లేదా ఈ యూఆర్ఎల్ అయినా కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం. మనం సబ్మిట్ చేసిన యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా! ఈ బుక్ మార్కింగ్‌లో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మన ఈమెయిల్ ఐడీ ఏముందో అది యాడ్ చేస్తాం. పాస్వర్డ్ ఏమి ఇచ్చామో అది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇట్లా రెండోది. నెక్స్ట్ స్కూప్ ఇట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ స్లాష్ డాట్ ఇది ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. పట్టుకుని ఏంటివే ఎక్కందాన్ని అనిపిస్తుంది. ఇది వచ్చేసి రీడ్ ఇట్. ఈ సైట్ అనేది కొంచెం సెన్సిటివ్. ఇది అన్ని సైట్స్ లాగా కాదు. ఇది వచ్చి మనకి యాడ్ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ మన ఇండియాలో కన్నా కూడా ఫారెన్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని మనం ఎట్లా పడితే అట్లా యాడ్ చేసామంటే ఇమీడియట్‌గా మనల్ని బ్లాక్ చేసేస్తది. మన అకౌంట్ సస్పెండ్ చేస్తారు. బట్ ఇది చూసుకొని చాలా స్లోగా వర్క్ అయితే చేయాలి. దీన్ని లాగిన్ చేయండి. రీడిట్ అనేది మన జీమెయిల్‌తో లాగిన్ చేయండి. వీ హ్యాడ్ ఏ సర్వర్ ఎర్రర్ అంటే ఇది ఆల్రెడీ సర్వర్ ఎర్రర్ చూపిస్తుంది. మనం ఇక్కడ ఏం చేయడానికి రాదు. ఇది ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికి వస్తుందా? బట్ మనకు వచ్చేసి ఇక్కడ మనం క్వశ్చన్స్ అడగడం కానీ ఆన్సర్స్ ఇవ్వడం కానీ చేయాలి. కానీ ఇట్లాంటి గ్రూప్స్లో ఏంటంటే మనం క్వశ్చన్ ఫార్మాట్లో ఇవ్వాలి. లేదంటే వాళ్ళు ఏదన్నా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వాలి తప్ప మనం ఓన్గా మన ప్రమోషన్స్ అనేవి చేయలేము. ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ అని ఉంది కదా! ఇక్కడ నుంచి పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్ట్ అంటే ఇక్కడ టైటిల్ యాడ్ చేయొచ్చు. ఒకటి ఎలా చేస్తా అని చూపిస్తాను ఇది. బట్ ఇక్కడ పోస్ట్ అంటే టైటిల్, బాడీ ఆఫ్ ద టెక్స్ట్,
ఉంటే పప్పు లేకపోతే మామిడికాయ పప్పు. ఇక్కడ ఇది దీనికి మళ్ళీ యూఆర్ఎల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసి డైరెక్ట్గా మనం పోస్ట్ చేయొచ్చు దీన్ని. లైక్ ఇక్కడ ఇట్లా పోస్ట్ చేయొచ్చు. బట్ యువర్ పోస్ట్ మస్ట్ కంటైన్ ఏ పోస్ట్ ఫిల్టర్. యాడ్ ట్యాగ్స్, నో ఫిల్టర్స్, డిస్కషన్, సపోర్ట్, డిస్కషన్, అండ్ ఓకే. డిస్కషన్ ఇది అండ్ పోస్ట్ చేస్తాం. ఇట్లా పోస్ట్ చేస్తాము. బట్ ఇది ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాం అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇది రిమూవ్, అదిగో డైరెక్ట్ రిమూవ్ అని వచ్చేసింది అనమాట. ఎడిట్ ఫిల్టర్స్. ఇట్లా వాళ్ళు వెంటనే అది రిజెక్ట్ చేస్తారు. వీళ్ళు అంత ఈజీగా అయితే సపోర్ట్ చేయరు. ఇది డిస్కషన్స్ కానీ ఈ 3 ఉంటేనే తీసుకుంటారు, కానీ వేరే మనం ఇట్లా ప్రమోషన్ అనేది రాదే. ఇట్లా కాపీ చేసి మళ్ళీ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. బట్ ఇది కొంచెం సెన్సిటివ్. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి, లేకపోతే ఈ సైట్ వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డిగ్గో సైట్ ఒకటి. ఒకటి డిగ్గో సైట్. ఈ సైట్ కూడా సేమ్ అంతే. కొన్నిసార్లు ఏంటంటే లాగిన్ అప్పుడు, సైన్ అప్ అప్పుడు, ఓపెన్ అవ్వనప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే లాగిన్కి వెళ్ళిపోయండి. లాగిన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి జీమెయిల్తో ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ప్లస్ సింబల్ అనేది రావాలి. ఈ ప్లస్ సింబల్ కనుక రాలేదంటే మీరు మై లైబ్రరీ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది. ఈ ప్లస్ సింబల్కి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. బుక్ మార్కింగ్స్ ఇక్కడ చేయొచ్చు, అలాగే ఇమేజెస్ సబ్మిషన్ చేయొచ్చు, పీడిఎఫ్ సబ్మిషన్ చేయొచ్చు, నోట్ సబ్మిషన్ చేయొచ్చు. ఈ నోట్ మనకు పెద్దగా అవసరం లేదు కాబట్టి పీడిఎఫ్, ఇమేజెస్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ సబ్మిషన్ సైట్గా, ఇమేజ్ సబ్మిషన్ సైట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బుక్ మార్కింగ్ సైట్ కాబట్టి బుక్ మార్కింగ్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే లైక్ మన అవి చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసేసి లైక్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ చేద్దాం. ఇంతవరకు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి క్లర్క్. క్లర్క్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. బట్ వర్క్ అయితే అవుతుంది. అయితే ఇది సింపుల్ అండి. లాగిన్ అయిపోయినాక జస్ట్ యూఆర్ఎల్ యాడ్ చేయటం. బట్ ఇది లాగిన్ అయినాక మనకి అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బిఫోర్ దట్ మనం ఏం వర్క్ చేయడానికి లేదు. మనము సైన్ అప్ అయిన తర్వాత మన మెయిల్కి మెయిల్ వస్తుంది. మెయిల్ ఒక రోజులో వస్తుందో, 2 రోజుల తర్వాత వస్తుందో, 3 రోజుల తర్వాత వస్తుందో మనకు తెలియదు. వచ్చినప్పుడు చూసుకొని దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అకౌంట్ని. అప్పుడు మాత్రమే సబ్మిషన్స్ స్టార్ట్ చేయండి. బిఫోర్ అయితే మళ్ళీ మనకు అప్రూవల్ రాకముందే వచ్చేస్తుంది. బట్ ఇది సమ్ ప్రాబ్లం ఏదో చూపిస్తుంది. ఇది ఓపెన్ అవ్వట్లేదు నా మెయిల్కి. నెక్స్ట్ వచ్చేసి టంబ్లర్.
ఇంకా 2, 3 ఉన్నాయండి. ఇవి కంప్లీట్ చేసి క్లాస్ చేస్తాను. మీకేమైనా వర్క్ ఉందా? ఏం లేదు, పర్లేదు, ఈ టైంకి పర్లా. అదే లేట్ అయింది కదా అందుకని. లేదు. నీ సోషల్ బుక్ మార్కింగ్స్ ఇంతవరకు అయిపోతే ఇంకా మళ్ళీ రేపు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుందాము. ఇది ఆఫ్టర్నూన్ 4 o'clock మీకు ఓకేనా రేపు? 4 o'clock. 4 చెప్తాను, రేపు 4కి చెప్తానండి క్లాసు. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవడానికి కూడా మనకు టైం ఉంటుంది. ఇదేదో టంబ్లర్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఇన్స్టా పేపర్ అంటే మీరు 10 days అంటున్నారు కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే. ఇక్కడ వచ్చేసి ఇన్స్టా పేపర్ సైన్ ఇన్. ఇది నాట్ మ్యాచ్. ఇది కూడా పెద్ద లోప ఏముండదు, ఎక్కువ వర్క్ ఏముండదు. జస్ట్ ఒక మన ఇందాక మనం చేసిన వెబ్సైట్ లైక్ డిగ్ ఉంది కదా, దానిలానే ఇక్కడ కూడా మనం ఒక యూఆర్ఎల్ యాడ్ చేస్తాం అంతే, ఇంకేముండదు. లైక్ ఇది లాగిన్ అవ్వట్లేదు, ఎందుకో రాంగ్ అని చూపిస్తుంది. చూద్దాం ఒకసారి, రేపు చూద్దాం దీని పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఏమున్నాయో. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లీ. ఇది షట్ డౌన్ చేసాడు, ఈ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు. పెరల్ట్రీ ఇవి వచ్చి లాగిన్ చేయండి డైరెక్ట్ జీమెయిల్ తోటి. అక్కడ మీరు నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, దాంతో లాగిన్ అవుతుంది. మీకు ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మీకు ఇట్లా వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఇమేజ్ సబ్మిషన్ చేసుకోవచ్చు, వెబ్ పేజెస్ సబ్మిషన్ చేసుకోవచ్చు, ఫైల్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఏమైనా కలెక్షన్స్ అంటే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా లైక్ ఇప్పుడు మనం వెబ్ పేజీ సబ్మిట్ చేస్తాం కాబట్టి ఈ వెబ్ పేజీని తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. జస్ట్ డైరెక్ట్ యాడ్. ఇంక ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఇట్లా ఇవి రెండు కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ సైట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకేమన్నా మధ్యలో వస్తే అవి చెప్దాం మళ్ళీ తర్వాత. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక నుంచి నెక్స్ట్ వచ్చే ఏంటంటే ఏ వెబ్సైట్లో అయితే మనకి సోషల్ అనే వర్డ్ కానీ బుక్ మార్క్ అనే వర్డ్ కానీ ఉన్న సైట్స్ని ఓపెన్ చేసి చేసుకుంటాము. వీటికి కూడా మనం డొమైన్ అథారిటీ అది చెక్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు దాకా చెప్పిన వాటికి డైరెక్ట్గానే చేస్తాం, కానీ దీనికి మాత్రం ఇట్లా చెక్ చేసే వాటన్నిటికీ మనం డొమైన్ అథారిటీ చెక్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే మనకి ఒకటి 2 సార్లకే యాక్సెప్ట్ చేస్తుంది, రిమైనింగ్ టైమ్స్లో యాక్సెప్ట్ అయితే చేయదు. దీన్ని లాగిన్ చేస్తున్నామా లేదా చూద్దాం ఒకసారి.
సస్పెండ్ అయిపోయింది. ఇది ఎక్కువ ఉండదు. 1 ఆర్ 2 సబ్మిషన్స్ తర్వాత సస్పెండ్ అయిపోతది. ఇది లాగిన్ అయిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. లేకపోతే యూజర్ నేమ్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ ఆప్షన్‌లో ఫస్ట్ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్టోరీ టైటిల్, ట్యాగ్స్, తర్వాత డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ యాడ్ చేసేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇంక ఇలాగే ఉంటాయి. అంటే ఇక్కడ ఉండే మన డాష్ బోర్డ్ చేంజ్ అవుతుంది కానీ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. అండ్ సేవ్ చేంజెస్. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డిస్కషన్ అని ఉంది కదా, ఈ డిస్కషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకుంటే మీరు ఈ లింక్ కనుక ఇక్కడ చూస్తే మనం సబ్మిషన్ చేసింది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన లింక్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు. ఈ లింక్ తీసుకొచ్చేసి మీరు ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్లో యాడ్ చేస్తారు. ఇంక ఇక్కడ మా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చారు అవి రెండు, లైక్ ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, కొన్నిటికి యూజర్ నేమ్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే యూజర్ నేమ్ కూడా రాసుకోండి. ఇట్లా మీరు డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్స్ కంప్లీట్ చేయండి. ఇంకా ఇట్లా రిమైనింగ్ ఇందాక చూపించిన 8, 9 కాకుండా మిగతా సైట్స్ అన్నీ కూడా యూఆర్ఎల్లో బుక్ మార్కింగ్ కానీ సోషల్ కానీ ఉన్నవి తీసుకొని ఇట్లా సబ్మిషన్స్ అయితే స్టార్ట్ చేయండి. డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి, లైక్ నేను వేరే సైట్స్ లింక్స్ కూడా పంపిస్తాను, అక్కడ కూడా సెర్చ్ చేసుకోండి మీకు సైట్స్ దొరకకపోతే. ఓకేనా? సరే.